పర్యాటక రంగం ఓ గేమ్ చేంజర్ అని, పర్యాటక రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు తెలిపారు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నారు. జల రవాణా మెరుగుపరుచుకుంటే అభివృద్ధి పదంలో ముందుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కేబినెట్లో ఎజెండా అంశాలు ముగిశాక రాజకీయ తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అన్ని తీర ప్రాంత జిల్లాలో ఒక్కో పోర్టు ఏర్పాటు కావాలన్నారు. జగన్ పాలనలో విధించిన డ్రాప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని, 4,490 కోట్ల డ్రాప్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తోందన్నారు. యూనిట్స్ విద్యుత్ ఛార్జీ ₹5.19 నుంచి ₹4.90కి తగ్గించామని తెలిపారు. ఫెర్రో ఎల్లాయిస్ యూనిట్లు 70,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. ఏడాది పాటు విద్యుత్ రాయితీలను కల్పిస్తే తర్వాత అవే ఉత్పత్తి చేసుకుంటాయని చెప్పారు. చీరాలలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలని తెలిపారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. పర్యాటక రంగం ఒక గేమ్ చేంజర్ అని, పర్యాటక రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. బార్లకు, లిక్కర్ షాపులకు తేడా లేకుండా ఏఈఆర్టీ ఛార్జీలు సమం చేయాలని చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే జలాలు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలని సీఎం చంద్రబాబు అన్నారు. నీరు ఊరికే సముద్రం పాలైతే ఎవరికీ ఉపయోగం ఉండదని, నీటి లభ్యత ఉంటే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చన్నారు. పోలవరం పూర్తయితే కృష్ణా జలాల్ని విశాఖకు తీసుకువెళ్లొచ్చన్నారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోతే తమపై నిందలు వేస్తున్నారని చెప్పారు. అధికారుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వాలని, అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తున్నామని, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని సీఎం వివరించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలోకి రావాలన్న నారాయణ, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి నరేట్కో సహకరించాలని కోరారు. విజయవాడలో నరేట్కో సెంట్రల్ జోన్ డైరీ 2026ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపనిచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చినందుకు మంత్రిని నరేట్కో సన్మానించింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఒక్కటే మార్గం అని, అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాలని, ప్రత్యేకంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించి దానికి తగ్గట్లు చేయాలని సూచించారన్నారు. మన రాష్ట్రంలో ఎలా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది అనేది అధ్యయనం చేయమని పంపించానని అన్నారు. మనకంటే సులభతరంగా ఉండే విధి విధానాలను తీసుకొస్తే చర్చించి ఉత్తమంగా చేస్తామని చెప్పామని, అధికారులు చూసొచ్చారని, నరెట్కో వంటి సంస్థలు వివిధ రకాల జీవోలను చూపించారని, వాటిపై చర్చించి అనేక మార్పులు చేశామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సరళతరం చేసినట్లు తెలిపారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తమ కార్యాలయానికి వచ్చి చర్చించవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి, బిల్డర్స్ కావచ్చు, లేఅవుట్స్ చేసేవాళ్ళు కావచ్చు, కాబట్టి దానికి తగ్గట్టుగా చేయనారని నాకు ఆదేశించారు. దాని మీద వెంటనే నేను అధికారులతో మాట్లాడటం, మన రాష్ట్రంలో ఎలా ఉంది, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయని స్టడీ చేయమని వాళ్ళందరినీ దాదాపు 30 రాష్ట్రాలు పంపించాను భారతదేశంలో. తర్వాత ఈ నరేట్కో మీలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ చెప్పాను, మనకంటే అక్కడ సులభతరంగా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో తీసుకురండి, డిస్కస్ చేస్తాం, బెటర్గా చేస్తామని చెప్పడం. దాని మీద అటు అధికారులు పోయిచ్చారు. మీరు నరేట్కో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా రకరకాల జీవోలు అవన్నీ నాకు చెప్పటం, అవన్నీ అనేక దఫాలు కూర్చొని డిస్కస్ చేసి అనేకమైన మార్పులు చేశాం. బహుశా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫ్లెక్సిబిలిటీగా లేవు, అలాంటివి చేసాం. ఆర్థిక వ్యవస్థ మళ్ళా గాడిలో పడాలంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇంపార్టెంట్ చెప్పటం, దాని మీద రిఫార్మ్స్ అన్ని చేసాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఏ సమస్య ఉన్నా మీరు డైరెక్ట్గా నేరుగా ఆఫీస్కి రావచ్చు, డైరెక్ట్గా డిస్కస్ చేయొచ్చు.
సమాజంలో మహిళలు కొంత అభద్రతా భావానికి గురవుతున్నారని, మారుతున్న కాలంతో పాటు మహిళలు చాలా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పోలీస్ శాఖ మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కాకి దుస్తులు వేసుకున్నంత మాత్రాన దుర్మార్గంగా ఉండాలని, ఏ చిన్న సమస్య ఉన్నా మహిళలు పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించగలిగేవాడు పోలీస్ అని తెలిపారు. మహిళలు విద్యార్థినుల్లోని అపారమైన మేధస్సును, సృజనాత్మకతను వెలికితీసేందుకు తరుణీతి రంగాలు ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 6వ మహిళా ఫెస్ట్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన మహిళలకు కమిషనర్ బహుమతులు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్కు రావాలని, వారి సమస్యలను పరిష్కరించేది మహిళలేనని అన్నారు. మహిళలు సోషల్ మీడియాలో వేధింపులకు గురైతే డయల్ 100, డయల్ 112 ఫోన్ చేయాలని, వెంటనే పోలీసు శాఖ వస్తుందని, గోప్యంగా ఉంచుతుందని, సమస్య పరిష్కరిస్తుందని తెలిపారు. యువతులు, మహిళలు వివాహానంతరం ఏమైనా సమస్యలు ఎదురైనా ఎటువంటి ఒత్తిడికి గురైనా ఇబ్బందులు పడవద్దని, అభద్రతా భావానికి లోను కావద్దని సూచించారు. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు. వాడు హరాస్మెంట్ అది భరించలేదు, ఇంకొక భరించలేదు. ఇటువంటి ఇష్యూస్ అంతా కూడా ధైర్యంగా మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా బయటకు వచ్చి ఏం లేదు, సమాజంలో ఏదో మిమ్మల్ని ఏదో చులకనగా చూస్తారంటే తప్పు. చాలా అభ్యుదయవాదంతో ముందుకు పోతున్నాను. మనమంతా కూడా సమాజంలో పురుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మ్యారేజ్ ఇష్యూ వస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు టెన్షన్ పడద్దు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు అభద్రతా భావానికి లోను కావద్దు. మీరు చాలా దింపాదిగా నా పయనము వీటితో లేకపోతే బాగుంటుందని మీరు అనుకుంటే ఇమీడియట్గా కట్ చేసుకొని బయటకు వెళ్ళిపోండి. నేను నిజంగా చెప్తున్నాను. సో ఆ ధైర్యం మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్నారు, గర్ల్స్ బాగా చదువుకున్నారు. సో ఇప్పుడు నా దగ్గర కూడా మొత్తము నా దగ్గర 7 మెంబర్స్ డీసీపీస్ ఉంటే 4 డీసీపీస్ ఉమెన్, 4 ఐపీఎస్ ఆఫీసర్స్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్. చాలా గర్వంగా అనిపిస్తుంది. వీళ్ళు చాలా చక్కగా బ్రహ్మాండంగా మన పురుషుల కంటే కూడా ఈ ఉమెన్ ఆఫీసర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తారు. సో చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తారు. ఇంట్లో పనిచేయాలా, ఇంట్లో అంటే ఐపీఎస్ ఆఫీసర్ బాగా, మా అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్ అని అంత పోరు ఉంటుంది, అది తప్పదు. అది సో ఇంట్లో భర్త పోరు ఉంటుంది, అది చూసుకుంటూ మరి ఇంత బాగా ఉద్యోగం చేస్తామంటే నిజంగా సంతోషం వేస్తుంది. సో మనము కొంత ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్ళాలి. మీరే ఈ సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 2-3 మాటలు చెప్పడానికే నేను వచ్చాను. అందరికీ రమాదేవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. లూయిస్ బ్రెయిలీ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతి వేళ్లతో చుక్కలను స్పృశించడం ద్వారా చదవగలిగే లిపిని ఆవిష్కరించడం ద్వారా లూయిస్ బ్రెయిలీ మహా మనిషిగా నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. దృష్టికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని, కలత చెందకుండా బ్రెయిలీ చూపిన మార్గంలో నడిచి తామెవరికీ తక్కువ కాదని నిరూపిస్తూ ఎదిగినప్పుడే బ్రెయిలీకి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. నగరంలోని ఎంజీ రోడ్ ఠాగూర్ గ్రంథాలయంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజరాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు, అధికారులు, చిన్నారులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ దృష్టికి సంబంధించిన సమస్యలున్నాయని, కలత చెందకుండా బ్రెయిలీ చూపిన మార్గంలో నడిచి తామెవరికీ తక్కువ కాదని నిరూపిస్తూ ఎదిగినప్పుడే బ్రెయిలీకి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా బ్రెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన దివ్యాంగ ఉద్యోగులకు మెరిట్ అవార్డులు అందించారు. విజయవాడలో లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్పర్సన్ జి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించి చేయూతనందిస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకునేందుకు అవసరమైన ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో విజువల్లీ ఛాలెంజ్డ్ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు, దృష్టిలోపం కలిగిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడరేవ్ కామరాజు, రాగూరు గ్రంథాలయ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ ఎడ్యుకేషన్ గురించి, అలాగే వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంట్లో రాణించడానికి కావాల్సిన అన్ని సపోర్ట్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎన్టీఆర్ జిల్లాలో కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఈ ఇండస్ట్రీ మరియు వ్యాపార ఫీల్డ్లో కూడా వాళ్ళు రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అండ్ సపోర్ట్ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాగోర్ లైబ్రరీలో కూడా మనడే సూపరింటెండెంట్ గారు చెప్పారు లాస్ట్ టైం డిజిటల్ లైబ్రరీ చేయాలని. సో దీనికి కూడా ఆల్రెడీ మనం శ్రీకారం చుట్టాము. దీంట్లో కూడా బ్రైలీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ ప్రిపరేషన్కి పెట్టడం కూడా చాలా అవసరము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ లైబ్రరీ అది కూడా మనము ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. 32వ డివిజన్ రామలింగేశ్వర నగర్లో P4 మార్గదర్శి గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బ్యూటీషియన్ శిక్షణను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే కుటుంబం బాగుంటుందని, అందుకే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక ఉచిత కోర్సులను అందిస్తోందని ఆయన తెలిపారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు సబ్సిడీ రుణాలు కూడా ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రామలింగేశ్వరపేటలోని 32వ డివిజన్లో P4 మార్గదర్శి గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువత తమకు నచ్చిన రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేలా ప్రభుత్వం ఉచిత శిక్షణలు ఇస్తోందని చెప్పారు. కేవలం బ్యూటీషియన్ కోర్సులే కాకుండా 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్, MBA వరకు చదివిన వారి కోసం IT, జావా, AWS వంటి ఆధునిక కోర్సుల్లో కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. P4 కార్యక్రమంలో భాగంగా అనేక NGOలు భాగస్వాములవుతున్నాయని, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సొంతంగా బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీలు, రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ ఆశయమని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మహిళలు ఖాళీ సమయాల్లో తమకి ఇంటి వద్ద కానీ, తమ ఇంటి పక్కనే కానీ, దగ్గరలో కానీ తమకు నచ్చిన విధంగా వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మరి బ్యూటీషియన్ అనేది ఇవాళ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్లో 180 మంది అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉన్నారు. అంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు బ్యూటీ పార్లర్సు. ప్రభుత్వం అన్ని సబ్సిడీలు, లోన్లు ఇప్పిస్తుంది. లేదంటే ఇంకొక బ్యూటీ పార్లర్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం చదువుకోని వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4 రూపాయలు సంపాదించుకొని ఆనందంగా గడపడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. ఇలాంటి NGO ఆర్గనైజేషన్ ద్వారా చేపిస్తాం. P4 ద్వారా మరిన్ని సంస్థల్ని దీంట్లో తీసుకొచ్చి మా ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గుణాదిత్య, రమేష్ గారిని, అలాగే మా మురళిని హృదయపూర్వక అభినందిస్తాను. బీసీ ఉద్యోగులంతా ఐక్యమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, మేధావులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రమోషన్ల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 20వ రాష్ట్ర మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను ఎత్తివేయాలని, పోస్టింగ్స్, బదిలీలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీ ఉద్యోగుల పట్ల మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వేడాలని, బీసీ ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రొవిజన్స్ తక్షణమే ఇవ్వాలని, అన్ని విద్యుత్ కంపెనీలలో డైరెక్టర్ 50% పోస్టులు, చైర్మన్ పోస్టులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులు ప్రమోషన్లలో రిజర్వేషన్లకై విద్యుత్ బీసీ ఉద్యోగులంతా పోరాడాలని సూచించారు. బీసీ ఉద్యోగులందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా పునాదులు వేయాలని, మేధావులు ముందుకొచ్చి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, డీఏ పెంపు తదితర అంశాలను కేబినెట్లో ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. బీసీ రక్షణ చట్టం పెడతాను అని చెప్పి ప్రకటించారు. అందుకు ఆయనకు అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ చట్టం లేక అనేక మంది అమాయకులైన బీసీలు నరకయాతన అనుభవించారు. బోగస్ కేసులు పెట్టుకొని జైళ్ళ పాలయ్యారు. దొరల దౌర్జన్యాలు, పెద్ద అగ్రకులాల దౌర్జన్యాలకు బలయ్యారు. బీసీ లోపల అనేక కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు, సంచార జాతులు, బిచ్చాటన దేశ కులాలు, అడుక్క తినే కులాలు, రకరకాల కులాలు సామాజిక వివక్షత, ఆర్థిక వివక్షత ఎదుర్కొని సమాజంలో గుర్తింపు లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు అనుకోవడం, అట్లాంటి ప్రతిపాదనలు అసెంబ్లీలో చట్టం చేయడానికి పెట్టడం నిజంగా చరిత్రాత్మకము, అభినందనీయము. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం చంద్రబాబుది, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ది. ఈ ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందించి బీసీలకు రక్షణ కల్పించినట్లయితే చరిత్రలో ఒక మైలురాయి ఉండిపోతుంది బీసీ చరిత్ర అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సందర్భంగా బీసీల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టసభల రిజర్వేషన్ల కోసం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కోసం, బీసీ స్కాలర్షిప్లు ఫీజుల కోసం, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయింపుల కోసం నాయకత్వం వహించి ప్రధానమంత్రితో చర్చ జరపడానికి ముఖ్యమంత్రిని లీడ్ చేయాలని నేను. అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జీకే వీరభద్రయ్య, కార్యదర్శి ముప్పసాని రామకృష్ణులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీసీ ఉద్యోగుల డిమాండ్లు అలాగే ఉన్నాయని, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పట్ల సానుకూలంగా స్పందించి పదోన్నతులు, డీఏ పెంపు, పీఆర్సీ అందించాలని కోరారు. బీసీ ప్రజలు కానీ బీసీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ చట్టం అమలుపరిచి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చట్టం తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2010లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఫుల్ టైం పర్మిషన్ అయితేనేమి, ప్రివిలేజేషన్ అయితేనేమి అన్నీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. 2020 తర్వాత చిన్నది ఏదో ఒక హైకోర్టులో కొద్ది చిన్న కేసు ఉందనే ఉద్దేశంతో మాకు రావాల్సినటువంటి ప్రివిలేజేషన్ ప్రొటెక్షన్స్ ఇవ్వలేదు. అవి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మా మీద ప్రేమ ఉంచి ఖచ్చితంగా ఈ యొక్క ప్రివిలేజేషన్స్ ప్రొటెక్షన్ ట్రేడ్ యూనియన్ల మాదిరిగా మాకు ఇచ్చే విధంగా సార్ కృషి చేస్తారని మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి అన్ని పెండింగ్ డిఏలు అయితేనేవి మిగతా అన్నీ కూడా మాకు సంక్రాంతి లోపల ప్రకటిస్తారని మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున విన్నవించుకుంటాం. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం శ్రీధర్, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ పి రాజయ్య, సిపిడిసిఎల్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీకి సంబంధించిన సమస్యలు అయితే కానీ మాకు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేసే విధంగా కానీ, తర్వాత మాకు గుర్తింపు పొందినటువంటి ప్రివిలేజెస్ని కూడా ఇమ్మీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి అలాగే అన్నగారు తలపెట్టే బీసీ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆయన తలపెట్టే కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా వంతు మద్దతు ప్రకటిస్తూ ఈ సభ ద్వారా బీసీ సంఘాలను అన్నిటిని కూడా ఏకం చేయాలన్న విధంగా కూడా అన్నగారికి మేము విన్నవించుకుంటూ ఈ సభని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా సభాపూర్వకంగా మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్టీ పథకం ప్రధాన ఉద్దేశమని నేషనల్ క్యాంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ తెలిపారు. మడ అడవుల క్షీణత వల్ల భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయన్నారు. వీటిని కాపాడుకోవడం వల్ల స్థానిక రైతుల భూములు సురక్షితంగా ఉంటాయన్నారు. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్తంగా తీర ప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదాయాల కోసం మాంగ్రోవ్ ఇనిషియేటివ్పై విజయవాడ లెమన్ ట్రీ ప్రీమియర్లో 2 రోజుల జాతీయ వర్క్షాప్ను ఏర్పాటు చేసింది. ఈ వర్క్షాప్ను నేషనల్ క్యాంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన నేషనల్ క్యాంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను రక్షించి సముద్రం కోత నుంచి కాపాడటమే లక్ష్యంగా మిస్టీ పథకం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఇది సుమారు 2.5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకానికి జాతీయ కాంపా నిధుల నుండి 10% కేటాయిస్తున్నారన్నారు. మొత్తం 825 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఇప్పటివరకు కేవలం 100 కోట్లు మాత్రమే వినియోగించబడ్డాయన్నారు. గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ వంటి రాష్ట్రాలు ఈ పథకంలో ఆశించిన స్థాయిలో భాగస్వామ్యం లేదన్నారు. మడ అడవులు ప్రకృతి సిద్ధమైన రక్షణ గోడలా పనిచేసి తుఫానులు, ఉప్పెనల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను కాపాడతాయన్నారు. అనంతరం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పివి చలపతిరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తీర ప్రాంత రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు, జాతీయ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారన్నారు. గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో మడ అడవుల విస్తీర్ణం పెరుగుతూ ఉండడం ఒక సానుకూల అంశమని, భవిష్యత్తులో తీర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మన రాష్ట్రంలో సుమారు 50,000 హెక్టార్లలో మడ అడవులు ఉండగా అందులో 40,000 హెక్టార్లు నోటిఫై చేయబడ్డాయన్నారు. మడ అడవులు తుఫాన్లు, సునామీలు మరియు ఉప్పెనల వంటి ప్రాథమిక స్థాయి రక్షణగా నిలుస్తాయని, డెల్టా ప్రాంతాల్లోకి ఉప్పు నీరు చొచ్చుకురాకుండా అడ్డుకుంటాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు గోల్డెన్ అవర్లో బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ప్రజలు గుర్తించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులను తరలించే అంబులెన్స్లకు రోడ్లపై ప్రయాణించే వాహన చోదకులు గ్రీన్ ఛానల్ మాదిరి దారి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంబులెన్స్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంబులెన్స్ సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారని చెప్పారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అస్త్రం యాప్లో ఈ పాత్ కాన్సెప్ట్ను త్వరలో తీసుకొస్తున్నామన్నారు. అన్ని అంబులెన్సులు రిజిస్టర్ చేసుకొని వారు వెళ్లేటప్పుడు దారిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మణిపాల్ హాస్పిటల్స్ అంబులెన్సుల ఆవశ్యకతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ, సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను త్వరగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. కనిపించే దేవుళ్ళు డాక్టర్లైతే కనిపించని హీరోలు అంబులెన్స్ డ్రైవర్లని చెప్పారు. అంబులెన్సులు డ్రైవర్లు సకాలంలో స్పందిస్తూ చాలా వేగంగా వాహనాలు నడుపుకుంటూ క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తారని చెప్పారు. కనిపించని రెండో హీరోలు పోలీసు వారని, అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్లో ఉన్న వారికి త్వరగా వైద్యం అందించడంలో సహకరిస్తుంటారన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకి కావచ్చు, లేదంటే మిగతా సందర్భాల్లో కావచ్చు, అంబులెన్సులు వెళ్తున్న క్రమంలో వారికి ఖచ్చితమైన ప్యాసేజ్ ఇవ్వాలా, ఒక గ్రీన్ ఛానల్ మాదిరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కూడా అస్త్రం అనే యాప్లో ఈ పాత్ అనే ఒక కాన్సెప్ట్ని త్వరలో తీసుకొస్తున్నాము. సో అన్ని అంబులెన్సులు కూడా రిజిస్టర్ చేసుకునేసేసి వారు వెళ్ళే క్రమంలో అందరికి కూడా వారికి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సందర్భంలో మణిపాల్ హాస్పిటల్ వారు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొందరికి సిపిఆర్ మీద అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి
ధన్యవాదాలు. అదేవిధంగా వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా అందరికీ ఆ వ్యక్తిని పికప్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి, వాళ్ళు చాలా నేర్పుతో ఓర్పుతో చక్కగా పేషెంట్ని హాస్పిటల్కి చేర్చేంత వరకు వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటుంటారు. కనపడిన రెండో హీరో ఎవరంటే మన పోలీస్ వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు. వీళ్ళు అటువంటి అంబులెన్సెస్కి చక్కగా దారిప్పించడం, లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడము, అంబులెన్స్ ఉన్నప్పుడు మిగిలిన ట్రాఫిక్ ఆపి వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరికి నేను స్పెషల్గా కృతజ్ఞతలు చేయదలుచుకుంటున్నాను మా హాస్పిటల్ తరపు నుంచి. బోత్ అంబులెన్స్ డ్రైవర్స్కి పోలీస్ వారికి ఇద్దరికి కూడా ఈ రోజున మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాను సార్. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు అంబులెన్స్ ర్యాలీ అనేది విజయవాడ సిటీలో నిర్వహించబడుతోంది. సో ఎమర్జెన్సీస్లో ఏం చేయాలి ఏంటి ఎట్లా అనేది మెయిన్ అవగాహన కోసం ఈ కార్యక్రమం. రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో విధ్వంసం సృష్టించిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తీరు మనం చూశామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణం వేగంగా సాగుతుందని, కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందే దిశగా రాష్ట్రం పయనిస్తోందని, 18 లక్షల కోట్ల పెట్టుబడులు మనకొస్తుంటే వైసీపీ నాయకులు చూసి ఓర్వలేక బురద చల్లేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నేడు దేశం మొత్తం ట్రిపుల్-పీ విధానంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని, కేంద్రం కూడా ఈ తరహా నిర్మాణాలకు సహకారం అందిస్తుందన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ట్రిపుల్-పీ విధానంలో చేస్తున్నారని, మోడీ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఈ కళాశాలను నిర్మించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్-పీ విధానంలో కళాశాలలు కడుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు దీనిపై రాద్ధాంతం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. నీతి ఆయోగ్ కూడా ట్రిపుల్-పీ విధానం కరెక్ట్ అని చెప్పిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా నిర్మాణాలు పూర్తి చేశారని చెప్పారు. వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేస్తే పిటిషన్లు కూడా వెనక్కిచ్చిందన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో ట్రిపుల్-పీ విధానంలోనే మెడికల్ కళాశాలలు నిర్మాణం పూర్తి చేసి తీరుతామని తెలిపారు. తప్పుడు వ్యవహారాలు జగన్ మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామన్నారు. చాలా స్పష్టంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి ఏ సేత్ గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, ఒక పక్క గుజరాత్లోను, జార్ఖండ్లోను, ఛత్తీస్గఢ్లోను, మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలోను కూడా ఇదే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి ఇదే సరైనటువంటి విధానము అని చెప్పి కూడా సాక్షాత్తు ఎన్ఎంసీ చైర్మన్ చెప్పారు. అయినప్పటికీ కూడా నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలన్నీ కూడా చెప్పినాయి. అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో ఒక పిల్ని చేయటం జరిగింది. రాష్ట్రంలో హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఓడిపోయిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ శ్రీరామ్ గారు ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత మరలా సుప్రీంకోర్టుకి కేఏ పాల్ చేత వేపిస్తే ఆ రోజున సుప్రీంకోర్టు ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయటం, అడ్మిషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు పెట్టినటువంటి పిటిషన్ని రిజెక్ట్ చేస్తూ ఏదైనా ఉంటే కనుక రాష్ట్రంలో తేల్చుకోవాల్సిందిగా తిరిగి పంపించినటువంటి పరిస్థితి. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో మహా ప్రదర్శన జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ జనవరి 11 నుండి ప్రచార జాథా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో మహాప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శన విజయవంతం కావాలంటూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార జాథా నిర్వహిస్తున్నామని, 11వ తేదీ తిరువూరు నుండి ప్రారంభమయ్యే ప్రజాజాత విజయవాడ నగరం వరకు వస్తుందని, 12వ తేదీ విజయవాడ నగరంలో కొనసాగుతుందన్నారు. 11వ తేదీ విజయవాడలో ప్రచార కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా దేశంలోని కమ్యూనిస్టు గ్రూపులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ త్యాగాల చరిత్ర, ఈ దేశంలో భూ సంస్కరణ అమలు జరిగిన, రాజాభరణాలు రద్దు చేసిన, జమీందారు విధానం రద్దు చేసిన,
ఆధునిక దేవాలయాలుగా వర్ణించిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల సాధన కోసం ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం అనేక త్యాగాలు చేసినటువంటి సందర్భంలో ఈరోజు నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఉద్యమాన్ని అణచివేస్తామని చెప్పి గత 50 సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నటువంటి సంస్థల నాయకుల పేర్లను పెట్టి పీడీ యాక్ట్లను పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయేటువంటి కాలంలో ప్రజలను సమీకరించి కమ్యూనిస్టు గ్రూపులన్నీ కూడా కమ్యూనిస్టులంతా కూడా ఏకీకరణ కోసం పునరేకీకరణ కోసం ఖమ్మంలో జరిగే మహా ప్రదర్శన వేదిక అవుతున్నటువంటి దృష్ట్యా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో సిపిఐ శ్రేణులు పాల్గొని కమ్యూనిస్టుల యొక్క శక్తిని కమ్యూనిస్టుల యొక్క ప్రభావాన్ని చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయముఖంగా విజ్ఞప్తి చేస్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కష్టజీవుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. కేంద్రం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని, జనవరి 16న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కేంద్రం తెచ్చిన నల్ల చట్టాల ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టాలని రైతులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, కిసాన్ మోర్చా చైర్మన్ కామన ప్రభాకర్రావు, రైతు సంఘాల నేతలు కేశవరావు, కేవీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ భోగి మంటల్లో కేంద్రం తెచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాల ప్రతులను తగలబెట్టాలని రైతులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. జనవరి 16వ తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి కేంద్రానికి తమ నిరసన సెగ తగిలేలా చేయాలని నిర్ణయించామన్నారు. 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల హక్కులను హరిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. మ్యాగజైన్లు కానీ, పుస్తకాలు కానీ, పత్రికలు కానీ వాటి ఎడిటర్లని కూడా ఈ రోజున తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కూడా హెరాస్ చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియాను కూడా దాదాపు ఒక 80-90% గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి పెట్టుకుని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయనివ్వకుండా పచ్చి అబద్ధాలని అక్కడ ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అవే ప్రజలకి ప్రసారం చేస్తూ ఉన్న పరిస్థితులను కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అందువల్ల సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించే దానికోసం మీ వంతు సహకారాన్ని కూడా అభ్యర్థిస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వారి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని, మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా ఎంత దూరంకైనా వెళ్ళి మేము ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బీజేపీ పెట్టినటువంటి ఈ యొక్క చట్టాలకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అనేక మందిని అక్రమమైన కేసులను బనాయిస్తుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరి మీద బెదిరింపులు చేస్తుంది. దీనికి మాత్రం మేము సహించాం, ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీకు ఇదే హెచ్చరిక, మీరు ఇవే కంటిన్యూ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా. కార్మికులు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండగానే ఆ లేబర్ కోడ్ని అమలుకి కూడా ఈ రోజున నోటిఫికేషన్ ఇచ్చింది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి, పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులకి, గ్రామాల్లోకి ఉండేటువంటి వ్యవసాయ కార్మికులకి, పేద రైతులకి హక్కులు లేకుండా చేసింది ప్రభుత్వం. అందుకని హక్కుల్ని కాపాడుకోవటం కోసం ఈ నెల 16వ తారీఖున గ్రామాన ప్రచారం నిర్వహించి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, గ్రామ సచివాలయ నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి మా సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. గత ఏడాది నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు, అటు కార్మికులకు వేతనాలు ఇవ్వటం లేదని, తామంతా రేక్కాడితే గాని డొక్కాడని కూలీలమని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లని వేడుకుంటున్నారు.
ఈ ఆందోళనలో కాంట్రాక్టర్స్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళు లేట్ చేశారని టెర్మినేట్ చేశారని చెప్పేసి బయట వాళ్ళు ఇలా చెప్పుకుంటుంటే మేము విన్నాం. కానీ మా అందరి డబ్బులు ఇప్పియాలన్నా కూడాను మా రాష్ట్ర గవర్నమెంట్ ఇదైనా మా సీఎం గారైనా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మాత్రం మాకు క్షణాల్లో డబ్బులు వచ్చేస్తాయి. తెలుపుతా ఉంటే మాకు న్యాయం జరిగిందంటే ముందు మీకు ధన్యవాదాలు తెలుపుతాం. ఇవాళ మీడియా అన్నింటిలో కన్నా శక్తివంతంగా ఉండి ఏది కావాలన్నా ఏది చేయాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా వాయిస్ కానీ మా బాధ కానీ వినిపించాలంటే ఒక మీడియా వాళ్ళు చేస్తున్నారు. ఆయన టెర్మినేట్ చేశారు. ఇక్కడ ఎన్కేజీ సంస్థ పని అంతా ఈ సంవత్సరంలోనే మేము వచ్చిన తర్వాత స్పీడ్గా చేసాం సార్. మేము మెటీరియల్ కంపెనీల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చాం సార్. ఇప్పుడు ఆయన ఈ టెర్మినేట్ చేశారని చెప్పేసి వీళ్ళు ఎన్కేజీ వాళ్ళు మాకు సమాధానం కూడా చెప్పలేదు. కంపెనీ వాళ్ళకి మేము దగ్గర 70 లక్షల రూపాయల పెయింట్ కంపెనీలకు మేము కట్టాలి సార్. ఏషియన్ పెయింట్స్కి కానీ, శాలిమర్ పెయింట్స్కి కానీ, నెర్లాక్ పెయింట్స్కి కానీ దగ్గర 70 లక్షల రూపాయలు కట్టాలండి. నేను నా మిషనరీకి ఇంతవరకు ₹1 లేదు, ఏమీ లేదండి. దయచేసి సీఎం గారు ప్లస్ లోకేష్ బాబు గారు కొద్దిగా ఇందుట్లో చోజోరో చేసుకొని మమ్మల్ని బయటపడేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. కూలి చేసుకొని బతికోవడం అందరం కాడ మీరు దయచేసి మాకు ఆ డబ్బులు ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు అందరూ మాకు అందరికి సంతోషం. నాయన మాకు ఎంతో కష్టపడ్డాం, అందరూ లేనివాళ్ళం అండి, పేదవాళ్ళము. కష్టపడి కొట్లు కాడ అప్పులు చేసుకున్నప్పుడు వాళ్ళు తనపోతున్నారు మమ్మల్ని. 3 నెలల నుంచి అప్పులు చేసుకొని తిన్నామండి. డ్వాక్రాలు కట్టాలి, డ్వాక్రా 3 నెలలు పడింది. మరి వాళ్ళు ఊరుకుంటా రోడ్డు మీద నుంచో పెడుతున్నారు. తిని తినక బతికి మేము వచ్చి ఇక్కడ చాకరీ చేసామండి. మా చాకరీ మాకు ఇప్పించమానండి. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3,000 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన తమ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ మేళాలో ప్రముఖ గూగుల్ కంపెనీ, అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి 19 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని, ఈ మేళాలో సుమారు 3,000 మంది విద్యార్థులను, నిరుద్యోగులను ఎంపిక చేసుకుని తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని తెలియజేశారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. జాబ్ మేళాకు తరలివచ్చే విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ఎస్పి పరమేశ్వరరావు, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ముల్లేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ అవసరమైన వాళ్ళందరికీ కూడా మరి రకరకాల కంపెనీల్లో ఆఫర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ఆల్రెడీ పాలిటెక్నిక్ మా దగ్గర ఉన్న పిల్లల్ని HCLలో సెలెక్ట్ చేయటం, 1 మంత్ ఢిల్లీలో ట్రైనింగ్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి అకామిడేషన్ తోటి పాలిటెక్నిక్ పిల్లలకి 19,000 రూపాయల శాలరీస్ తోటి ఈ మధ్యకాలం 50 మంది దాకా ఎక్స్కమ్ కంపెనీ వాళ్ళతోటి ట్రైనింగ్లో ఉండి శాలరీ కూడా తీసుకుంటున్నారు పిల్లలు. అదేవిధంగా ఇది 3వ జాబ్ మేళా. అందులో ఈసారి మెగా జాబ్ మేళా. దాదాపుగా మా స్టూడెంట్స్ మా దగ్గర ఇంటర్మీడియట్ చదివే విసన్నపేటలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు. మా కాలేజీతో పాటు మిగిలిన కాలేజీలు కూడా ఇంట్రో, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఐటీఐ కాలేజ్ అన్నిటికీ కూడా మేము గత 4-5 రోజుల నుంచి రకరకాలుగా పోస్ట్ చేయడం జరిగింది, కమ్యూనికేషన్ చేయడం జరిగింది. మరి మేము కూడా చాలామంది పిల్లలు వస్తారు, సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాం. మీ ద్వారా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని. సో అదే అండి, మా బస్సెస్ అన్నీ కూడా డిఫరెంట్ పాయింట్స్లో, విజయవాడ సరౌండింగ్ పాయింట్స్లో మాకు వచ్చిన రిజిస్ట్రేషన్స్ బట్టి బస్సెస్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కొంచెం హెల్ప్ అవుతుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్, ఫుడ్ ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అండ్ మా స్టాఫ్ అంతా కూడా దే ఆర్ సపోర్టింగ్ దిస్ మెగా ఈవెంట్. సో వాళ్ళకి ఒక కంపెనీతో ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ చేసి కాదు, మల్టిపుల్ కంపెనీస్తో వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. కాబట్టి ఆ మల్టిపుల్ కంపెనీస్ని ఫస్ట్ ఏ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే నెక్స్ట్ రౌండ్లో ఏ కంపెనీకి వెళ్ళొచ్చు అని ఇక్కడ ఒక గైడెడ్ ప్రాసెస్లో వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ప్లాన్డ్గా ఏకా ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్తో కొలాబరేట్ అవుతూ ఆర్గనైజ్ చేస్తామండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కానీ ఫుడ్ వైజ్గా కానీ. ఇక్కడ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ కనెక్షన్, అకామిడేషన్ ఇవి కూడా చూస్తున్నాం. వాళ్ళకి కొంచెం ప్లెజెంట్ స్టే, 1 ఫుల్ డే వాళ్ళు చాలా యాక్టివ్గా ప్లెజెంట్గా ఉండి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫినిష్. ఆటోనగర్ జమాలాల్ రోడ్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో స్టీల్ సామాన్ల గోదాము దగ్ధమైంది. ఈ ఘటనలో గోదాములోని 2.5 కోట్ల విలువైన స్టీల్ సామాన్లు కాలిపోయాయి. గోదాముకు ఆనుకుని ఉన్న టైర్ రీట్రేడింగ్ షాప్ నుంచి వెలువడిన మంటలు గోడౌన్కు వ్యాపించి ఈ ఘటన జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. కోట్ల విలువైన ఆస్తి నష్టం సంభవించడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక రామా ఇండస్ట్రీస్ గోదాములో 3 మెటల్ షాపులకు సంబంధించిన స్టీల్ సామాన్లు ఉంచి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ కంపెనీలో 150 మంది వరకు ఉద్యోగులతో పాటు వందలాది మంది ముఠా కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గోడౌన్ వెనుక భాగంలో ఉన్న ఓ టైర్ షాపు నుండి మంటలు వెలువడి గోడౌన్కు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో అందులో ఉంచిన స్టీల్ సామాగ్రి కాలిపోయి పనికి రాకుండా పోయింది. 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఈ ఘటనపై రామా ఇండస్ట్రీస్ ప్రతినిధులు మురళి, హరినారాయణ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో తమ స్టాక్ అంతా పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఏపీఐఏసీ అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇండస్ట్రీస్ ఉద్యోగి విజయ్ మాట్లాడుతూ వందలాది మంది ముఠా కార్మికులు, 150 ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నామని, తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం మెటల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి పీయూష్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏపీఐఏసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బాధితులు రామా ఇండస్ట్రీస్ ఉద్యోగులు సాటి వ్యాపారులతో కలిసి పటమట పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇది మేము ఇక్కడ ఈ బిల్డింగ్ మేము ఒక 6 months దాకా ఇక్కడ ఇండస్ట్రీ కూడా నడిపామండి, సాయిబాబా మెటల్ ఇండస్ట్రీస్ అనేది. ఈ మధ్యన ఒక 6 months బిఫోర్ మేము గోడౌన్స్ కింద మార్చుకున్నాం. ఇండస్ట్రీస్ని రన్ చేయలేక మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టుకొని శ్రీనివాస మెటల్ ఇండస్ట్రీస్ అని ఫైర్ స్టేషన్ రోడ్లో, ఆపోజిట్ ఫైర్ స్టేషన్ రోడ్లోనే మా శ్రీనివాస మెటల్ ఇండస్ట్రీస్ అని ఫ్యాక్టరీ అవుట్లెట్ నడుపుతున్నామండి. అక్కడ మొత్తం బాగా డిస్ట్రిబ్యూషన్ ఐటమ్స్ అమ్ముతాము. ఫ్యాక్టరీస్ రన్ చేయలేక ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ తెచ్చి చేస్తున్నాం. ఆ గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం కాలిపోయినాయండి. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాము. నిన్న సిఐ గారు, ఎస్ఐ గారు, అనుష గారు వచ్చి వెనకమాల మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది, వాళ్ళు అవన్నీ తీసుకున్నారండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు టైంకి వచ్చి. అప్పటికే మా బిల్డింగ్లో మాకు 4:40కి ఫైర్ స్టార్ట్ అయింది. అడివే ఫైర్ ఆరిపోయి మాకు 5:40కి ఇంటిమేషన్ ఇచ్చే లోపల మా సరుకు అంతా కాలిపోయిందండి. గ్రౌండ్ ఫ్లోర్, 3rd floor బాగా డ్యామేజ్ అయిపోయినాయండి. ఆ ఫైరు ఇంచుమించు 7 feet హైట్లో ఎగిసిపడ్డాయి టైర్లు మొత్తం బాగా. అవన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు కూడా. టైర్ల దగ్గర నుంచి నిప్పు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. రోజు చేసుకునే వర్కే. వాళ్ళు కూడా ఇది ఎలా జరిగిందనేది పోలీసులు మాత్రం జాగ్రత్తగా స్పష్టతగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను నేనైతే. వాళ్ళు లాస్ట్ 15 yearsగా అక్కడ ఉన్నారు, వర్క్ చేసుకున్నారు. అయినా కూడా ఎప్పుడు లేనిది వాళ్ళు జరిగిందంటే ఒకసారి శ్రద్ధగా చూడమని కోరుకుంటున్నాను నేనైతే. మరి గవర్నమెంట్ తరఫున కానీ ఎలా తరఫున కానీ ఫండ్స్ ఏమైనా ఉంటే కనుక మాకేమైనా అయితే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇన్సూరెన్స్ అనేది గోడౌన్కి ఓడీస్ వాటిలో ఉంటాయి. మాకు అయితే ఓడీస్ అట్లాంటివి ఏం లేవండి. బిల్డింగ్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. అది కూడా పెయింట్స్ అండ్ టైల్స్కి అయిన వాటికి ఇస్తానని చెప్పారు మనకి. ఇది అయితే బయట వాళ్ళు అక్రమంగా చేసే వ్యాపారం. వాళ్ళని కూడా చిన్న స్థాయిగా వాళ్ళని కూడా మనం అడగాలంటే అడగలేం. కానీ వాళ్ళ అన్అఫీషియల్గా వర్క్ చేసుకుంటున్న వాళ్ళైతే మేమైతే వర్క్ చేయలేదు అని చెప్తున్నారు. మిడ్నైట్లో మేము లాస్ట్ 15 daysగా వర్క్ చేయలేదని చెప్తున్నారు. కానీ ఇదైతే కనుక మరి మీడియా వాళ్ళు కానీ పోలీసులు కానీ సరిగ్గా స్పష్టతగా ఏ కోణంలో జరిగిందనేది చూసుకుంటే నెక్స్ట్ ఇంకొక వ్యాపారస్తులకి ఇట్లాంటి సినారియాస్ ఎట్లాంటి ఇప్పటికీ జరగకుండా ఉండాలని చూడాల్సిందిగా కోరుకుంటున్నాను.
దుర్వాసనతో కూడిపోతున్నాయండి. కొంతమంది జ్వరాలు వచ్చి కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. రెండోది అలాగే ఇవాళ ఈ పరిస్థితి జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఎంత నష్టపోయాం, ఎన్ని కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయింది. మళ్ళీ ఈ వ్యవస్థ మళ్ళీ రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, అది గమనించండి. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కానీ, ఐలా తరపు నుంచి కానీ, అలాగే వెనక టైల్ కంపెనీ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడించి ఎవరన్నా పెద్ద మనిషిగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైనా సహాయ సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలాంకి రాజు జైన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ మహేంద్ర జ్యువెలరీ షోరూంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నేతలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవలో ముందుండే రాజు జైన్కు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలాంకి రాజు జైన్ 60వ జన్మదిన వేడుకలు విజయవాడలోని మహీంద్రా జ్యువెలరీ షోరూంలో అత్యంత ఘనంగా జరిగాయి. సోలాంకి రాజు జైన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుకకు టీడీపీ నాయకులు, పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నేతలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాదగాని గురునాథం, పరిసిపోగు రాజేష్ మాట్లాడుతూ సోలాంకి రాజు జైన్ సేవానిరతని కొనియాడారు. కష్టకాలంలో కూడా పార్టీ వెన్నంటి ఉన్నారని, వైసీపీ హయాంలో ఎంతో ధైర్యంగా పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరవలేనివని ప్రశంసించారు. ఆయనకు జైన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కాలని, భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. సోలంకి రాజు గారు, జైన్ గారు చాలా ప్రత్యేకంగా ప్రజలందరిని ఆకట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి విజయవాడలో స్థిరపడి ఇక్కడ ప్రజలందరితో మమేకమై అందరి యొక్క ప్రేమాభిమానాలు పొందడంలో ఉన్న గొప్పతనం ఎవరికి రాదు. మరి అటువంటి వ్యక్తికి మంచి ఉన్నతమైనటువంటి పదవి వస్తే రేపు షేర్ అండ్ కేర్ ఈ సమాజానికి మంచి భవిష్యత్తు ఇచ్చి ప్రజలందరినీ ఆకట్టుకొని హక్కును చేర్చుకుంటాడని ప్రత్యేకంగా వారిని నిండు నూరేళ్ళు ఉండాలా, దీర్ఘాయుష్మై ఉండేవాళ్ళ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు అతను అరెస్ట్ చేసి లోపల పెడితే మాత్రం ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పొద్దున్న నుంచి సాయం దాకా ధర్నాలు చేస్తున్నా కానీ మధ్యాహ్నం వాళ్ళకి కావాల్సిన వసతులే కానీ భోజనాలే కానీ అనేక మంది రోజుకి 100, 150, 200, 300 మంది ఒట్టి వన్ టౌన్లోనే వస్తూ ఉండేవాళ్ళు. అలాగే అదే కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిటీకి వచ్చేళ్ళకి మాత్రం పేద ప్రజలకి బళ్ళకే కానీ లేకపోతే వీల్ చైర్సే కానీ సైకిళ్ళే కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు అలంకరించాలి. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత పార్టీకి సేవ చేస్తూ అనేకమైన ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున, రాష్ట్ర కమిటీ తరపున, ఎస్సీసీఎల్ తరపున ఆయనకి ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనంతరం సోలాంకి రాజు జైన్ మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో కూడా పుట్టినరోజు వేడుక జరుపుకోవటం జరిగిందన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అందరూ నన్ను విశేష చెప్పినందుకు ఎంపీ గారికి, మా నాయకులకి, మా వెస్ట్ కార్యకర్తల నాయకులందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. విజయవాడ బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. సిఐ ఫణికుమార్ ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారునికి కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగల పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామన్నారు.
మేమంతే తగ్గించి అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సోమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా తీయడం జరిగినది. వీళ్ళు క్రిస్మస్, సంక్రాంతి ఈ పండుగ సందర్భాల్లో బైకులు మరియు ఈ కారు ఏదైతే లక్కీ కూపన్ ద్వారా తీయడం జరుగుతుందో మొత్తం 39 బైకులు 2 కార్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 32వ బైకు. రాజమండ్రి వాస్తవ్యులకి సత్యనారాయణ గారికి ఈ బైక్ రావడం జరిగినది. ఇది లక్కీ డ్రా ద్వారానే మనం ప్రాపర్గా ఏదైతే అందరి ముందు మీడియా ముందు ప్రాపర్గా తీసాం. లక్కీయెస్ట్ పర్సన్ సత్యనారాయణ గారు, ఆయనకి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 32వ బైక్ డ్రా తీయటం జరిగిందండి. సత్యనారాయణ గారికి ఈరోజు బైక్ అనేది విన్ అవ్వటం జరిగింది. వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మన దగ్గర మార్కెట్లో ఎవరు లేని వెరైటీస్ మనం ఇవ్వటం జరుగుతుంది. 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మన దగ్గర ఐటమ్ ఉందండి. అతి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికి కూడా అందుబాటులో ధరలో వెరైటీస్ కానీ కిడ్స్ వేర్పై, మెన్స్ వేర్పై, డ్రెస్సెస్పై, శారీస్పై ప్రతి విభాగంలో అతి తక్కువ రేటుల్లో మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేటుల్లో క్వాలిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు, విజయవాడ పరిసర ప్రాంతాల కస్టమర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ బైక్ డ్రా కాడ ప్రతి ₹1000 కొనుగోలుకి ఒక లక్కీ డ్రా ద్వారా బైక్ డ్రా తీయటం జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్క కస్టమర్ వినియోగించుకోవాలండి. ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.